రెండో అంశం ఏంటంటే, చాలా బాధ కలిగించే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆవిడని ఏడిపిస్తున్నారు మీరు. ఏది? నువ్వు ఆ రమేష్ అనే ఒక్క పేరు తలిచావు కాబట్టి ఏడిపిస్తున్నారు. అంతకుముందు నీకు రమేష్‌తో ఒక రిలేషన్‌షిప్ ఉంది. అది నాకు చెప్పలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. డీఎన్ఏ టెస్ట్ చేసుకోలేదు కాబట్టి ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, పుట్టినటువంటి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని సంక్షోభంలో లాగుతున్నారు. అంటే ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ డ్రామా, ఈవిడ రావటం, ఆవిడ అలా చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీ బిడ్డకి తెలిసేటటువంటి అంశాలు. ఇక్కడ నమ్మకాలు అనేటటువంటిది పోతాయి. ఒక కుటుంబంలో ఉండేటటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటి పోతాయి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే కనుక అంత కఠినంగా మీరు మాట్లాడుతున్నా కూడా ఎక్కడో చోట మీ లోపల కూడా ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్నది ఉంది అని నేను నమ్ముతున్నా. ఇలాంటి ఆడవాళ్ళు నాకు అటో 10 ఇటో 10 మంది ఉన్నారు అంటే అది వేరే విషయం. అక్కడ నా మనసు గాయపడింది కాబట్టి ఇవన్నీ తెచ్చుకున్నాను అనేటటువంటి అంశాన్ని ఓకే, నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయి విత్‌డ్రా అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. కానీ బిడ్డ మీద కూడా ఒక రిమార్క్ వేసి, ఆ అమ్మాయి మీద కూడా, ఆ బిడ్డ మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసి, నీ తండ్రి నేను కాదు, నీ తండ్రి వేరేవాడు ఉంటాడు, ఆ డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ అయిన తర్వాత అప్పుడే నేను తండ్రి పాత్రను పోషిస్తానని చెప్పి ఆ బిడ్డని పరీక్షలో పెట్టడం అనేది నాకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం రవి గారు. సో ఇక్కడ ఇక్కడ రెండు అంశాలు. మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే రవి గారు, మీకు ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే ఏమీ లేదు, మీరు విడాకులు తీసుకునేటటువంటి ప్రక్రియలో వెళ్ళండి, ఆ అమ్మాయి గుడ్ బై చెప్పండి, ఆ బిడ్డని ఆవిడని ఏ విధంగా కాపాడుకుంటారో ఆర్థికంగా అనేటటువంటి లెక్క తేల్చుకో. తర్వాత ఈవిడతో మీరు ఉంటారా, ఊగుతారా అనేటటువంటి వేరే విషయం. కానీ ఈ మొత్తం డ్రామాలో ఏంటంటే బిడ్డ హైలైట్ అయిపోవటం అనేటటువంటిది చాలా ఖండించేటటువంటి, బాధ కలిగించేటటువంటి అంశం. ఆ బిడ్డ ఏం తప్పు చేసిందండి? ఆ బిడ్డ ఏమన్నా రమేషే నా తండ్రి, రమేషే నా తండ్రి అని చెప్పి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందా? రాలే కదా. ఒక్క నిమిషం నేను మాట్లాడతా అని అనలే కదా. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉందా? ఆ అమ్మాయి అంటే ఇష్టమా, కష్టమా, ఉండాలనుకుంటున్నారా, ఊడాలనుకుంటున్నారా, అది మీరు లెక్క తేల్చుకోండి. బిడ్డ యొక్క ప్రస్తావన మాత్రం ఈ వేదిక మీద మాత్రం దయచేసి డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటి భయంకరమైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. అమ్మ నువ్వు పోయి డిఎన్ఏ టెస్ట్ చేసుకో అని చెప్పి మేము అమ్మాయికి కూడా చెప్పం. ఎందుకంటే మీ నోటు వెంట మీరు ఏమన్నారంటే డిఎన్ఏ టెస్ట్ అటొచ్చినా ఇటొచ్చినా ఆవిడ నా ఆవిడ కాదండి, ఈవిడే కావాలి, లేదంటే ఇద్దరితో ఉంటానని మీరే అన్నప్పుడు ఆ బిడ్డని ఈరోజు ప్రశ్నార్థకంగా చేసి సెంటర్లో పెట్టడం అనేది నేను ఒప్పుకోను. ఆవిడతో ఉంటారో ఉడతారు. ఈవిడ సంగతి ఏంటంటే ఈవిడ తెగిన గాలిపట్టం. ఆవిడ వెళ్ళి ఒక చెట్టుకు చిక్కడిపోయింది, అది మీరు. ఆవిడ భవిష్యత్తు అనేటటువంటి ఆవిడకి అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక కనువిప్పు వచ్చి నా దారిని నేను పోతానని ఆవిడ అంటుందే కానీ ఒకప్పుడు ఆవిడ పోకపోయినా కూడా, మీరు వదలకపోయినా కూడా ఆవిడ జీవితం అనేటటువంటిది కుక్కలు చించిన విస్తరి అనేటటువంటిది ఈరోజు ఆవిడకి అర్థమైంది. అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మాట్లాడేటటువంటి ఈ 4 బాటలు బట్టి మీకు ఒక కనువిప్పు వచ్చింది అనేటటువంటిది నేను అనుకుంటున్నాను రవి గారు. దయచేసి ఆ బిడ్డకి న్యాయం చేయండి. నేను అనేది ఏంటంటే ఆ బిడ్డని ఒక ఒక ఏదో ఆవిడేదో ఆ బిడ్డ ఏదో తప్పు చేసినటువంటి వ్యక్తిగా, ఆ బిడ్డ ఏదో పాపం పని చేసినటువంటి విధంగా దయచేసి చిత్రీకరించకండి. బిడ్డను స్వీకరించండి. దాంతోపాటు మీ భార్యను కూడా స్వీకరించవలసిందిగా నా విజ్ఞప్తి. ఈవిడ దారి ఈవిడ పోతుంది, ఈవిడతో మీకేం సంబంధం లేదు. ఆవిడని మీరు పెళ్లి చేసుకున్నా, తాళి కట్టినా, తాళి కట్టకపోయినా, ఏదో లైసెన్స్ అనేటటువంటి విధంగా ఒక ముద్ర వేసినా, ఏదైనా కూడా ఆవిడ దారి ఆవిడ పోతుంది. ఆవిడ వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో తగులుకుంటుంది. ఆవిడని వదిలేసేయండి. ఆవిడకి న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి ఆవిడ అంటుంది. ఆవిడకి ఏం న్యాయం చేయాలి? ఆవిడ వచ్చి చిక్కుకున్నటువంటి ఊబిలో మనం ఏం న్యాయం చేయాలి? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. మేడం 3 years నుంచి నడుస్తున్న ఈ అనుమానం అనేది ఏదైతే ఉందో, మనం ఇట్లా చిటికేసేసి ఆయన బ్రెయిన్లోంచి క్లియర్ చేసేసి బస్ సూపర్ అండి అని కౌన్సిలింగ్ ఇచ్చేగానే ఒక అరగంటలో అంతా మారిపోయి అద్భుతంగా ఆవిడ తీసుకొని వెళ్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ ఈ స్టేజ్ మీద. ఇక్కడ నేను మాట్లాడాల్సిన టాపిక్స్ మూడు విషయాలు మెయిన్గా చెప్తామని. ఒకటి, బిఫోర్ మ్యారేజ్ ఉన్న లవర్స్ గురించి కుదరక పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల అటువంటి వ్యక్తుల గురించి మ్యారేజ్కి వచ్చిన వ్యక్తికి చెప్పడం అవసరమా, అవసరం లేదా? 2, డిఎన్ఏ టెస్ట్లు వీళ్ళు అడిగితే వీళ్ళు చేసేసుకోవచ్చా, లీగల్గానే చేయించుకోవాలా? 3, ఈవిడ చేసింది తప్ప, ఎవరు తప్పు చేశారు, ఎవరు క్రైమ్ చేశారు? ఈ 3 విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తే ఎవరు ఏంటి అనేది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్. ఎప్పుడూ కూడా మనం అలా అనుకుంటాం కానీ ప్రతి వ్యక్తి యొక్క సహజ లక్షణం అండి, టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి అవతల వ్యక్తి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం కానీ, లవ్ చేయడం కానీ, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయి ఉంటారు. చేసుకుందామనే లవ్ చేస్తారు, ఊరికే గాలి తిరుగుదామని ఎవరు లవ్ చేయరు. కానీ సిచ్యుయేషన్స్ వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదా వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని రోజులు అట్లా జర్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి నచ్చకపోవడం, డ్రాప్ అయిపోవడం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం ఉంటుంది. ఇలా ఒక లవర్ ఉన్నాడండి అని అది ఆయనైనా ఈవిడైనా పార్ట్నర్కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా లైఫ్ మొత్తం ఆ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 100% ఎవరు చెప్పరు. ఎవరైనా ఉత్తములు చెప్పుకున్నా కూడా
అవతల వ్యక్తి కన్సిడర్ చేసే దాని మీదే ఉంటుంది కానీ 90% అలా చెప్పకపోవడం క్రైమ్ కాదు, తప్పు కాదు. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేసేనివ్వండి, ఒక పార్ట్నర్ తప్పు చేశారు అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దట్టు లవరు అంటే, ఈ రోజున లవర్ అంటే అట చూసుకుంటూ ఉండే వ్యవహారం కదా. లవర్ అంటే అన్ని అయిపోయినాయి అనే ఒక సీన్లో ఉన్నప్పుడు అవతల జెంట్ అనే పార్ట్నర్ భర్తగా వచ్చిన వ్యక్తి అంత ఆదర్శంగా కంటిన్యూ అవుతాడంటే మేబీ ఆ సిచ్యువేషన్కి పెళ్లి చేసుకుంటాడేమో కానీ ఏదన్నా గొడవ జరిగింది అంటే ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ పలానా వాడితో ఇట్లా తిరిగావు, నువ్వు వచ్చి నాకు చెప్తావా అంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు అదొక ఆయుధంగా వాడి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది మనం డిసైడ్ చేయలేం చెప్పకపోయినా. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ తప్పులో ఆ అమ్మాయి ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న సహజ మిస్టేక్స్ ఆ అమ్మాయిది ఒకటి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఓ మంచి కుటుంబం అనుకుని ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో పెళ్లి చేశారు. అది షార్ట్ టైంలోనే అయిపోయింది. అంత షార్ట్ టైంలో అవతల వ్యక్తిని మర్చిపోతుంది అంటే మేబీ మర్చిపోవాలి, కానీ అనకూడని సందర్భంలో అనింది. ఆ పేరు ఉచ్చరించడం కానీ మాట్లాడడం కానీ అది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది ఇందాక నేను ఆ టాపిక్ ఎందుకు చెప్పాను అని. ఒక భర్త అనే క్యారెక్టర్ అంత ఉత్తమంగా యాక్సెప్ట్ చెయ్యరు భార్యకి లవర్స్ ఉన్నారు అని. జస్ట్ ఒక మాట, ఒక అనకూడని పరిస్థితిలో అనింది కాబట్టి అది పట్టుకొని 3 years నుంచి ఆయన ఇట్లా ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు కాబట్టి ఈ పుట్టిన పిల్ల నాకు పుట్టలే, 3 daysకి నేను కలవగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుందా, ఇదేదో తేడా వ్యవహారం, ఈ వంక పెట్టుకుని ఈ అమ్మాయిని వదిలేయడానికి నాకున్న అవకాశం అంటే అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఆ ఒక్క మాటనే యాక్సెప్ట్ చేయలేక ఆవిడ తప్పు చేసిందా, నిజమా కాదా, ఆ డిఎన్ఏ టెస్ట్ ఏంటి, లేకపోతే పంచాయతీలు ఏంటి, లేదా కోర్టుల చుట్టూ తిరగడం ఏంటని ఆయన డిసైడ్ చేసుకోవడం మానేసి ఈవిని ఉంచుకోవాలా వదిలేయాలని డిసైడ్ చేయకుండా ఒక లేడీ ఈ తప్పు చేసింది కాబట్టి నేను పెద్దగా ఇంకెవరితోనన్నా తెచ్చుకొని పెట్టుకుంటే నన్ను అడగడానికి ఈ అమ్మాయికి వాయిస్ ఉండదు. ఆవిడ చేసింది బిఫోర్ మ్యారేజ్ చేసిన మిస్టేక్ని ఆయన 1.5 monthలో కొలీగ్ క్యారెక్టర్లో ఉన్న ఒక ఆవిడని తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి సార్ ఎటు కూర్చుంటారండి అంటే వెళ్ళి ఆవిడ వైపు కూర్చున్నాడు. అక్కడ అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరూ చెప్తున్న స్టోరీలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ పెద్ద కౌన్సెలింగ్ ఇచ్చి ఆయన్ని ఇక్కడ మనం కలిపి పంపించినా అదేదో షో కోసం పంపించినట్టే ఉంటుంది తప్ప రియాలిటీ ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మాటలు, మాట్లాడిన విధానం వెంటనే మారిపోయేంత అయితే అనిపించట్ల. ఎందుకంటే డే 3న విన్న డైలాగ్‌ని 3 years కంటిన్యూ చేస్తూ ఆ అమ్మాయికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక స్త్రీతో 3 years నుంచి లివింగ్‌లో ఉన్న వ్యక్తి. తాళి కూడా కట్టేసి ఉండొచ్చు గానీ మనకిక్కడ లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఆయన మాట్లాడుతున్న వ్యవహారం. సో, అసలు ఆయన ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే ఒక్క డైలాగ్ చాలు. నువ్వు థర్డ్ రోజు ఫస్ట్ నైట్‌లు జరుగుతున్న మూడో రోజే నువ్వు ఆ సందర్భంలో ఒక వ్యక్తిని మాట్లాడావు. సో, నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆయన పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టొచ్చు. ఈ అమ్మాయి ఆల్రెడీ అత్తగారికి చెప్తుంది, అమ్మా నాన్నకి చెప్తుంది, ఈయన దగ్గరికి రావట్లేదని, పిల్ల పుట్టేసింది. అప్పుడు కూడా మాట్లాడలా ఏమి. డిఎన్ఏ టెస్ట్ అని ఆ పాప పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు.